ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనదారులందరూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని, తమ ప్రాణాలను కాపాడుకోవాలని రామగుండం సిపి ఎం శ్రీనివాస్ కోరారు. రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా రామగుండం కమిషనరేట్, ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఆదివారం 5K రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సిపి హాజరై రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుండి 5K రన్ను ప్రారంభించారు. ఈ మేరకు కమిషనరేట్ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం మీదుగా గోదావరిఖని చౌరస్తా వరకు పోలీస్ సిబ్బందితో కలిసి 5K రన్ చేపట్టి ప్రజల్లో రోడ్డు ప్రమాదాల నివారణ కోసం పాటించాల్సిన ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ సంవత్సరం డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ, ట్రిపుల్ రైడింగ్ చేస్తూ, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేస్తూ ఇలా ట్రాఫిక్ రూల్స్ ను పాటించకుండా చాలా మంది పట్టుబడి 13,50,00,000 మేర చలాన్లను ప్రభుత్వానికి చెల్లించడం జరిగిందని తెలిపారు. ఈ సంవత్సరమైన వాహనదారులు చక్కగా ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ డ్రంక్ అండ్ డ్రైవ్ కు, ట్రిపుల్ రైడ్ కు, రాష్ డ్రైవ్ కు దూరంగా ఉంటూ హెల్మెట్ ధరించి వాహనాలను నడుపుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు. రామగుండం కమిషనరేట్లో చాలా మంది వైలేషన్స్ చేయడం వల్ల మేము ఎన్ని ఎన్ఫోర్స్మెంట్ చేసినా కానీ, ఎందుకంటే ఫైన్స్ చేయడం వరకే ఉంటుంది. తర్వాత రీసెంట్గా చాలామంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడంలో కోర్ట్స్ని అప్రోచ్ అయ్యారు. తర్వాత మేము కోర్ట్స్ కూడా వాళ్ళని పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ఆనరబుల్ జడ్జెస్ అందరూ వాళ్ళకి సోషల్ సర్వీస్ కూడా ఇచ్చారు. 4 days సోషల్ సర్వీస్, 4 days లాస్ట్కు ఒక 8 days జైలు శిక్ష కూడా వేయడం జరిగింది. అందుకనే ఎవరైనా సరే డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దు. డ్రంక్ అండ్ డ్రైవింగ్ తర్వాత వైలేషన్స్, అపోజిట్ డైరెక్షన్స్, తర్వాత ట్రిపుల్ రైడింగ్, హెల్మెట్ లేకుండా సెల్ ఫోన్ మాట్లాడుతూ చేసి ఈ సంవత్సరం మొత్తము ఈ ట్రాఫిక్ వైలేషన్స్ రామగుండం కమిషనర్ మొత్తము ట్రాఫిక్ వైలేషన్స్ పరంగా ఈ ఫైన్స్ చలాన్స్ అన్ని 13,51,00,000 చలాన్స్ పే చేశారు. ఇంత వైలేషన్స్ ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి మేము ఒకసారి ప్రశ్నించుకోండి. దాంట్లో భాగంగానే నేను ఈ యొక్క ఇనిషియేటివ్ తీసుకోవడం జరిగింది. మీకు అవేర్నెస్ కలిగించడానికి రామగుండం కమిషనర్ ప్రజలందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించి మనం కూడా ఒక డెవలప్డ్ కంట్రీ లాగా మనము అన్ని రూల్స్ రెగ్యులేషన్స్ పాటించి ప్రమాదాలకి, రోడ్డు ప్రమాదాలకి గురి కాకుండా ఉండాలని కోరుకుంటున్నాం. ఈ నెక్స్ట్ ఇయర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద public of Ramagundam to abide by rules of this traffic and also reduce your fines. Thank you. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సిరాజు, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ మంచిర్యాల ఏసీపీ ఆర్ ప్రకాష్, పెద్దపల్లి ఏసీపీ జి కృష్ణ, బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్, జైపూర్ ఏసీపీ వెంకటేశ్వర్లు, ఏఆర్ ఏసీపీలు ప్రతాప్, సుందర్రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు అనిల్ కుమార్, సత్యనారాయణలు, కమిషనరేట్ పరిధిలోని సిఐలు, ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.